నళినికి నాకు చాలా దూరం పెరిగిపోయింది మామాజీ. పృథ్వీని తనకు దూరం చేసినవాడు మళ్ళీ ఇండియాకు తిరిగొచ్చాడు శ్రీధర్. నేను చెయ్యాల్సింది నేను చేస్తాను, నువ్వు చెయ్యాల్సింది నువ్వు చెయ్యి. ఏంటి ధ్రువ ఈ మార్నింగ్ విజిట్? రావాల్సి వచ్చింది. ధ్రువ, వ్యాపారులు ఉదయాన్నే కలవాలి, ప్రేమికులు సాయంకాలం కలవాలి, మనలాంటి వాళ్ళు అర్ధరాత్రి కలవాలి. అన్నింటికీ అనుకూలంగా ఉంటుంది. టైం చూసుకుని రావడానికి నేనే ఉల్లాసంగా లేను రావు గారు. ఊబిలో ఉన్నాను. నా కొంప మునిగిపోయేలా ఉంది. ధ్రువ, ముందు కూర్చో. కూర్చొని తాపీగా మాట్లాడే పరిస్థితి కాదు రావు గారు నాది. క్షణక్షణం నటించలేక చచ్చిపోతున్నాను. ఏమైంది ధ్రువ? ఇన్నేళ్లుగా దాగి ఉన్న రహస్యం బయటపడిపోయింది. దాని తండ్రి చావుకి కారణం నేనేనని ఆ ప్రశాంతికి తెలిసిపోయింది. నా ఇంటికొచ్చి నా కాలర్ పట్టుకుని బీభత్సం సృష్టించింది. నా పిల్లల ముందే నన్ను నిలదీసింది. నేరం రుజువు చేసి నా అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చింది. నా బిడ్డల ముందు తలెత్తుకోలేకపోయాను. ఈ టెన్షన్ భరించలేను రావు గారు. అయితే ఇప్పుడేం చేద్దామని? వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే ఓ ప్రశాంతి చావాలి. వంశీ కూతురు కావేరీకి నా కొడుకు సతీష్కి పెళ్లి జరగాలి. అప్పుడే ఇవన్నీ సద్దుమణుకుతాయి. అర్జెంటుగా వాళ్ళు పెళ్లి చేసేయాలి. తొందరపడుతున్నావు ధ్రువ. నేను తొందరపడకపోతే అతి తొందరలో నా చేతులకి సైకిళ్లు పడతాయి. ప్రశాంతిని చంపితే మాత్రం నీకు దండేసి ఊరేగిస్తారా? అప్పుడు వేసేది సంకెళ్ళే. ఇప్పుడు నువ్వేం చేసినా అది నీ మెడకే చుట్టుకుంటుంది. అలాగని చేతులు కట్టుకుని కూర్చోనా? ఆవేశపడకు, చెప్పేది విను. ప్రశాంతికి నిజం తెలిసిపోయిందని నీకు తెలుసు. అట్ ద సేమ్ టైం పృథ్వీని శ్రీనివాసు కుటుంబం ఎంతగా ప్రేమిస్తారో కూడా నీకు తెలుసు. అలాంటప్పుడు పృథ్వీ ప్రేమించిన అమ్మాయి చచ్చిపోతే ఆ చావుకి కారణం నువ్వేనని తెలుసుకోవటం ఎంతసేపు? వాళ్ళు నిన్ను పాతాళానికి తొక్కటం ఎంతసేపు? బుసగొట్టి నాగుపాము ముందు ఊర ఊదాలే కాని గోల చేయకూడదు. మనకే ప్రమాదం. నువ్వంటే గిట్టని శత్రువుల ముందు మంచితనం నటించి నయానో భయానో బుట్టలో వేసుకోవాలి గాని ఆవేశానికి పోయి ప్రశాంతిని చంపితే ఇంకా వాళ్లతో శత్రుత్వం పెరుగుతుందే తప్ప తగ్గదు. నీ మీద సానుభూతి రాదు. ఏం చేయమంటారు? వాళ్ళ ఇంటికి వెళ్ళి తప్పైపోయింది మహాప్రభు అంటూ కాళ్ళు పట్టుకోమంటారా? వాళ్ళు నాకు చేసిన అవమానానికి, వాళ్ళు చేసిన ద్రోహానికి ఒక్కొక్కరిని వరుస పెట్టి కాల్చేయాలన్నంత కసిగా ఉంది నాకు. అప్పుడు నువ్వు జైల్లో కూర్చుని ఊచలు లెక్కేసుకోవాలి. పర్వాలేదా? చూడు ధ్రువ, ముందు వెళ్ళు. ఆ ప్రశాంతి ఎక్కడుందో కనుక్కో. ఆ అమ్మాయిని కలువు. అమ్మా, నేను చేసిన తప్పుకి అంత మంచి వాళ్లను శిక్షించొద్దు. నీకంత కోపమే ఉంటే, నా మీద అనుమానమే ఉంటే నన్ను శిక్షించు అంటూ కాళ్ల మీద పడు. ఏం మాట్లాడుతున్నారు రావు గారు? నిన్నదొచ్చి నా కాలర్ పట్టుకున్నప్పుడు నా పిల్లల ముందు దొరకకుండా ఉండటానికి సత్యహరిశ్చంద్రుల్లా నాటకాలాడాను. ఇప్పుడెళ్ళి ఎలా కాలమే పడతాను? తగ్గి పట్టుకున్నా నమ్ముతుందా? అయినా ఎందుకు దాని కాలమే పడాలి? అదెంత, దాని బ్రతికెంత? దాని బ్రతుకు నిన్ను బజారు కీడ్చేటంత. దాని బ్రతుకు నీకు మనశ్శాంతి లేకుండా చేసేటంత. దాని బ్రతుకు శ్రీనివాసు కుటుంబం ముందు నిన్ను ఓడించేటంత. అర్థమైందా?
ఇప్పుడు బంతి ఆ అమ్మాయి కోర్టులో ఉంది. నీ జుట్టు ఆ అమ్మాయి చేతిలో ఉంది. తగ్గేది నెగ్గటానికే ధ్రువ. తప్పులేదు. వెళ్ళి ఆ అమ్మాయి ముందు నిలబడు. చీకొడుతుంది. తట్టుకో. మనసు విప్పి నిజాన్ని ఒప్పుకో. అసహ్యించుకుంటుంది. ఓర్చుకో. ఎందుకలా చేశావో చెప్పుకో. ఉమ్మేస్తుంది. తుడుచుకో. పర్వాలేదు. అప్పుడు ఆ అమ్మాయి ఒక్కతే నీకు శత్రువవుతుంది. మిగతా కుటుంబమంతా నీకు ఫ్యాన్స్ అవుతారు. ఎందుకంటే నువ్వు నిజాన్ని ఒప్పుకున్నావు కాబట్టి. వంశీ సేఫ్ జోన్లోకి వెళ్తాడు. అప్పుడు కావేరి సతీష్ల పెళ్లికి అడ్డు చెప్పేవారుండరు. నిన్ను కాదనేవారే కనిపించరు. వాళ్ళ పెళ్లి ముహూర్తమే ఆ కుటుంబానికి చావు ముహూర్తం అవుతుంది. మన కక్ష తీరుతుంది. మన చేతికి మట్టి అంటకుండా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఈ పని చేయలేదనుకో, ప్రశాంతి ఆ ఇంట్లో పెరిగిన పిల్ల. ఎప్పటికైనా వాళ్ళందర్నీ క్షమించే ప్రమాదం ఉంది. అప్పుడు నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా వాళ్ళ సింపతి పొందలేవు. అసలేమీ చేయలేవు. సార్, పాండు గారు వస్తున్నారు సార్. ధ్రువ, నువ్వు పైకెళ్ళు. వెళ్ళు. నమస్తే రావు గారు. నమస్తే. రండి, కూర్చోండి. ఏమిటి చుట్టూ చూస్తున్నారు?
బయట సెక్యూరిటీ, లోపల మీరు బాగానే సెటప్ చేసుకున్నారు. ఎందుకొచ్చారో చెప్పగలరా? ఇన్నేళ్ల తర్వాత మీరు ఇండియాకి ఎందుకు తిరిగి వచ్చారో కనుక్కుందామని వచ్చాను. నా దేశానికి నేనొచ్చాను. అందుకు ఎవరి పర్మిషన్ అక్కర్లేదనుకుంటాను. నా ప్రశ్నకి మీ సమాధానం సరిపోయిందనుకుంటున్నారా? అనవసరమైన ప్రశ్నలకి ఆన్సర్ చేసే అవసరం నాకుందనుకుంటున్నారా? అనవసరం అంటూనే నా ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు. ఏదో ఎజెండాతోనే వచ్చారని అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ. నన్ను అర్థం చేసుకోవటం అంత ఈజీ కాదు. నన్ను అంచనా వేయటం కూడా అంత సులువు కాదు. రావు గారు, మీరు ఇండియాకు టూరిస్ట్లా వచ్చారనుకోండి, కూల్గా రిలాక్స్ అవ్వండి. బోర్ కొడితే గోల్కొండకి వెళ్ళండి, చార్మినార్కి వెళ్ళండి. అద్భుతమైన కథలు తెలుస్తాయి. అలా కాదని మన పాత కథల్ని తవ్వి వాటికి కొనసాగింపు మొదలు పెడితే ఇక ముగించడం మీ తరం కాదు. ఏమిటి బెదిరిస్తున్నారా? శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. తన కుటుంబంలోని కుక్క పిల్లకి హాని జరిగినా వదిలిపెట్టను. ఇది చెప్పాలనే ఇక్కడి దాకా వచ్చాను. బాయ్. అవును రావు గారు, నా కార్ని చూడగానే మీ వాడెందుకు ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చినట్టు అలా లోపలికి పరిగెత్తుకొచ్చాడు? నేనొచ్చానని మీకు చెప్పడానికైతే అంత హడావుడెందుకు? ఎవరైనా నాకు తెలియకుండా దాక్కున్నారా ఏంటి? ఏంటి ధ్రువ అంతలా భయపడుతున్నావు? మీకు తెలియదు రావు గారు, అందరికన్నా ప్రమాదకరం వ్యక్తి అతనే. ఎంతైనా మీ బ్యాచ్ అందరికీ గురువు కదా, ఆ మాత్రం దమ్ము లేకపోతే ఎలా? కాసేపు వెయిట్ చేయి. అలాగే మేడం.
నానమ్మా మమ్మీ డాడీ ఎక్కడా? గదిలో ఉన్నారు. రా. అవును, అపరూప ఫోన్ చేసిందా? ట్రైనింగ్ ఎంతవరకు వచ్చిందంట? మొన్నే కదమ్మా వెళ్ళింది. ఇంకా టైం పడుతుంది. దాదాపు 90 డేస్ ట్రైనింగ్ కదా. నీకు ఫోన్ చేస్తానని చెప్పిందే, చేయలేదా? నేను 2 సార్లు ట్రై చేశాను, స్విచ్ ఆఫ్ వచ్చింది నానమ్మా. ఎంత బిజీగా ఉందో పాపం. ఈసారి నాకు ఫోన్ చేసినప్పుడు చెప్తానులే నీతో మాట్లాడమని. అలాగే నానమ్మా. రండి డాడీ దగ్గరికి వెళ్దాం. దివ్య, ఇందాకే కదా అన్ని టాబ్లెట్స్ మింగించావు, కాస్త గ్యాప్ ఇచ్చి జ్యూస్ తాగుతాను ప్లీజ్. అది ఇందాక కాదు, 4 గంటలు దాటిపోయింది. తీసుకో వంశీ. హాయ్ దివ్య. రండత్తయ్య, కూర్చోండి. పిన్ని ఒక్కరే వచ్చారా? అవును వంశీ. ఇప్పుడెలా ఉంది వంశీ నీ ఆరోగ్యం? ఇదిగో దివ్య, రోజుకి 20 టాబ్లెట్సు, 3 గ్లాసుల జ్యూసు, 1/2 లీటర్ పాలు బలవంతంగా తాగిస్తోంది. ఇంకెలా ఉంటాను? బాగున్నాను పిన్ని. త్వరగా కోలుకోవాలి వంశీ, లేదంటే మన కుటుంబాల్లో ఈ ఒడిదుడుకులు భరించలేం. నాకు ఉంది పిన్ని, లేచి నా పనులన్నీ నేనే చేసుకోవాలని. కానీ దివ్య నన్ను కదలనిస్తుందా? టైం రాని వంశీ, నా కాన్ఫిడెన్స్ వచ్చాక నిన్ను కదలనిస్తాను. అపురూప ఎలా ఉందత్తయ్య? బాగుంది దివ్య. మాకు ఫోన్ చేయడానికే టైం లేదంటుంది. సండే మాత్రమే వీలు పడుతుందట. ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి పిన్ని, అపురూపతో మాట్లాడాలనుంది. అలాగే వంశీ, బయలుదేరతాను. 2 రోజులు పోయాక మళ్ళీ వస్తాను. కాస్త కాఫీ అయినా తాగి వెళ్ళండి అత్తయ్య. ఇప్పుడేం వద్దు దివ్య. వంశీ, నీ ఆరోగ్యం నిర్లక్ష్యం చేయొద్దు. అలాగే పిన్ని. వస్తాను. సరే. దివ్య, ప్రశాంతి గురించి ఏం టెన్షన్ పడద్దు. ప్రశాంతి మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. త్వరలోనే ఇంటికొచ్చేస్తుంది. అన్నీ సర్దుకుంటాయి. ముందు వంశీని కోలుకోనివ్వండి. వస్తాను. బాయ్. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారంటే? వస్తాను సతీష్. కావేరిని ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించి ఇప్పుడు కావేరిని మోసం చేస్తున్నాడు. అతను మరో అమ్మాయితో ఓ ఇంట్లో కాపురం చేస్తున్నాడు. ఒక పాప కూడా ఉంది. కావేరి జీవితం నాశనమైపోతుంది మమ్మీ. ఏంటో, ధ్రువ కుటుంబం అంతా ఒకేలా ఉన్నారు. వీళ్ళందరి మధ్య కావేరి జీవితం ఏమైపోతుందో. సతీష్ గురించి అపురూప చెప్పింది నిజమైతే కావేరి పరిస్థితి ఏంటి? పైగా అపురూపనే బెదిరించాడు. ఆ విషయం పాండు వాళ్ళు సీరియస్గా తీసుకోవడం లేదు. ఎలాగైనా సతీష్ గురించి ఆయనకి చెప్పాలి, ఎంక్వైరీ చేయమనాలి. హాయ్ అంకుల్. సతీష్, హాయ్ ఆంటీ. రా. కూర్చో.
హాయ్ పృథ్వీ. హాయ్ సతీష్. ఇప్పుడే నేను ఈ పెళ్లికి సిద్ధంగా లేని డాడీ. నీకు సతీష్కి ఏంటి సంబంధం? ఇప్పటికైనా చెప్పు. మంచి ఫ్రెండ్ అంటే నీ నిర్వచనం ఏంటి? నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్.